ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఇన్స్పిరేషన్ టాపిక్ ఏంటా అనుకుంటున్నారా? శ్రీపతి మేడం గారి గురించి. జడ్జి శ్రీపతి మేడంకి ముందుగా శుభాకాంక్షలు. టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టున్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. పేరు శ్రీపతి. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నమలై దగ్గరి జహ్వాది పర్వత శ్రేణుల మధ్య గిరిజనగూడెం వాళ్ళది. తండ్రి కాళిదాసు, తల్లి మల్లిగ. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. శ్రీపతికి చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని ఆత్మవర్ పల్లెకి వలస వచ్చింది. ఇక్కడ పోడు వ్యవసాయం అయినా పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూలు ఉందని సంతోషించారు. కాళిదాసు టూరిస్టు ప్రదేశాల్లో హౌస్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు. వాళ్ళది మలయలి అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ. ఆ తెగలో అమ్మాయిలని చదివించటం, బయటికి పంపటం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాసు, మల్లిగ దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో ముందు ఉండటం, ఉన్నత చదువులు చదువుతానని పట్టుబట్టడంతో ఆమెని తిరువన్నమలైలో లా కోర్సు చదివించారు. బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లైన శ్రీపతి చదువు ఆపలేదు. డాక్టర్ అంబేద్కర్ లా విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసే నాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు తన ఫేవరెట్ టీచరు మహాలక్ష్మి, భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవటం పట్ల దృష్టి పెట్టు, అంతా మంచి జరుగుతుంది అని సర్ది చెప్పారు. శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకు చదివింది. తల్లి మల్లిగా అనుక్షణం శ్రీపతి ఆరోగ్యం కనిపెట్టుకుని ఉంది. పరీక్ష డేటు వచ్చేసింది. డెలివరీకి వెళ్లే ముందు కూడా పుస్తకాలు వదలలేదు శ్రీపతి. నవంబర్ 27న శ్రీపతి చక్కటి పాపకు జన్మనించింది. నవంబర్ 29న పరీక్ష. 2 రోజుల బాలింత. పరీక్ష ఏమో 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో. అయినా సరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు, భర్త సహకారంతో పసిగుడ్డుతోనే ప్రయాణం చేసి పరీక్ష రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యింది. ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జిగా మొట్టమొదటి గిరిజన మహిళగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది. అకుంఠిత దీక్షతో ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకుని చదివి విజయాన్ని అందుకున్న ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ ఆమె లాంటి వందలాది మందికి ఆదర్శం. మరోసారి జూనియర్ సివిల్ జడ్జి శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ కదా. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.